ఎల్సీడీ డిపార్ట్మెంట్ లో మిగతా డిపార్ట్మెంట్లు అన్నింటిలో కూడా చేస్తాము. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న పిల్లలు చదువుకున్న తర్వాత ఉద్యోగాలు కావాలంటే ఎక్కడికో బయట దేశాలు దాటి రాష్ట్రాలు దాటి వెళ్ళాలి. అందుకని మన పక్కన గుడిపాడు ఉంది. గుడిపాడులో ఒక పార్క్ తయారు చేపిస్తున్నట్టు 1000 ఎకరాలు తీసుకున్నాం, 1050 ఎకరాలు తీసుకున్నాం. సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్క్ అన్నమాట. సోలార్ కానీ విండ్ కానీ ఏమైనా సరే మ్యానుఫ్యాక్చర్ చేసే ప్లాంట్ అంటే ఇప్పుడు అది తీసుకొని రెడీ చేసి పెడితే రాబోయే సంవత్సరాలు ఒక్కొక్కరు వచ్చి ఇక్కడికి వచ్చి వ్యాపార సంస్థలు పెట్టి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలనే ఉద్దేశం కోసం 1050 ఎకరాలు తీసుకున్నాం గవర్నమెంట్ నుంచి. ప్రైవేట్ రైతులకు డబ్బులు కడతాం తొందరలోనే, ఎకరానికి 10 లక్షలు ఎంతో కట్టి చేస్తాం. ఏల్చూరు దగ్గర ఒక పెద్ద సబ్స్టేషన్ కడతాం. ఈ చుట్టుపక్కల ప్రాంతం రైతాంగానికి ఇబ్బంది జరగకూడదు, కరెంటుకి ఇబ్బంది జరగకూడదు అనే దానికోసం ఇవన్నీ చేస్తున్నాము. గవర్నమెంట్ అన్ని కూడా మంచి కార్యక్రమాలు చేసింది. పిల్లలు కూడా బాగా చదువుకొని ఈసారి ఇప్పుడే మన టీచర్స్ అడిగాను నేను, పిల్లలు బాగా చదువుతున్నారంటే 10th క్లాస్ పోయినసారి అందరూ పాస్ అయ్యారు. ఒక అమ్మాయి 555 వచ్చిందని చెప్పారు. ఈ అమ్మాయి